ఒక ఫోన్ కాల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌ని మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసలు ఆ కథేంటి? ఇప్పుడు చూద్దాం. పార్క్ అమ్మకి ఒంట్లో బాగోదు. పార్క్ తన అమ్మని చూడడానికి ఊరు వెళ్తుంది. తన ఫోన్ రైల్వే స్టేషన్‌లో పోతుంది. తన ఇంట్లో పాత టెలిఫోన్ ఉంటే అది వాడుకుంటుంది. తన ఫోన్‌కి కాల్ చేస్తుంది. తన ఫోన్ ఎవరో తీసుకుంటారు. పార్క్, నా ఫోన్ మీ దగ్గర ఉంటే అడ్రస్ చెప్పండి, నేను వస్తాను అంటుంది. అటువైపు అతను, మాకు డబ్బులు కావాలి, ఎంత డబ్బులు కావాలో డిస్కస్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తాము అని కాల్ కట్ చేస్తాడు. పార్క్ మళ్ళీ కాల్ చేస్తే కాల్ కలవదు. ల్యాప్టాప్ లో ఫైండ్ మై డివైస్ తో తన ఫోన్ ఎక్కడ ఉందో వెతకడానికి ట్రై చేస్తుంది. టెలిఫోన్ కి కాల్ వస్తుంది. ఎవరో ఆమె మాట్లాడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, అమ్మకి పిచ్చి ఎక్కింది అంటుంది. పార్క్, మాట్లాడుతుంది ఎవరు అంటే ఆమె రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంది. పార్క్ హాస్పిటల్ కి వెళ్తుంది. తన అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్, ఇక్కడ ఆపరేషన్ చేయడం కుదరదు, పెద్ద హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని డాక్టర్స్ చెప్తారు. పార్క్ ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ టెలిఫోన్ కి కాల్ వస్తుంది. ఇందాక ఆమె, అమ్మ నన్ను చంపేస్తుంది, ఇప్పుడే మా ఇంటికి రా అని అడ్రస్ చెప్తుంది. రాంగ్ నెంబర్ అని తెలిసి పార్క్ ని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఆమె చెప్పిన అడ్రస్, పార్క్ ఇంటి అడ్రస్ ఒకటే. పార్క్, నేను తప్పుగా విని ఉంటాను అని పెద్దగా పట్టించుకోదు. ఇంట్లో పార్క్ కి తెలియని సీక్రెట్ బేస్మెంట్ ఉంటుంది. పార్క్ లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ కుర్చీలో టెడ్డీ బేర్ ఉంటుంది. బాక్స్ లో ఏవేవో వస్తువులతో పాటు డైరీ ఉంటుంది. డైరీలో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో 1999 నవంబర్ 26 రోజున తీశారు. పార్క్ ఫోటోని తన అంకుల్ కి చూపిస్తుంది. ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు యోంగ్సోక్. తన అమ్మ భూత వైద్యురాలు. వాళ్ళు 1990s లో పార్క్ ఇంట్లో ఉండేవాళ్ళు. అంకుల్ ఆ ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్పడు. పార్క్ ఇంటికి వెళ్తుంది. టెలిఫోన్ కి మళ్ళీ కాల్ వస్తుంది. ఆ అమ్మాయి, నన్ను కాపాడు, అమ్మ నన్ను చంపాలని చూస్తుంది అంటూ అరుస్తుంది. ఆ ఇంట్లో అమ్మ అమ్మాయిని మంటతో కాల్చాలని చూస్తుంది. పార్క్ బేస్మెంట్ లో మంట వస్తుంది. పార్క్ కి కాల్ చేస్తున్న అమ్మాయి యోంగ్సోక్. పార్క్, యోంగ్సోక్ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు. యోంగ్సోక్ పాస్ట్ లో, పార్క్ ప్రెజెంట్ లో ఉన్నారు. టెలిఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. యోంగ్సోక్ పార్క్ కి కాల్ చేయగలదు. పార్క్ యోంగ్సోక్ కి కాల్ చేయలేదు. పార్క్ యోంగ్సోక్ కి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చెప్తూ ఇద్దరూ క్లోజ్ అవుతారు. యోంగ్సోక్ అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఉన్న అమ్మ తన వల్ల ప్రమాదం ఉంది అని తనని ఎక్కడికి వెళ్ళనివ్వదు, ఎవరిని కలవనివ్వదు, స్ట్రిక్ట్ గా ఉంటుంది. పార్క్ నాన్న తన చిన్నప్పుడే చనిపోయాడు. పార్క్ అమ్మ స్టవ్ ఆపడం మర్చిపోయి పని మీద బయటికి వెళ్ళింది, అందుకే నాన్న చనిపోయాడు. పార్క్ కి మంట వల్ల దెబ్బల మచ్చలు ఇంకా ఉంటాయి. పార్క్ కి తన అమ్మ మీద కోపంగా ఉంటుంది. యోంగ్సోక్ ఇప్పుడు 1999 నవంబర్ 21 రోజులో ఉంది. పార్క్ చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు అమ్మింది యోంగ్సోక్ అమ్మ. అప్పుడు చిన్నప్పుడు పార్క్, యోంగ్సోక్ కలిశారు. యోంగ్సోక్ వెంటనే పార్క్ కి కాల్ చేసి తన నాన్న మాటలు వినిపిస్తుంది. యోంగ్సోక్ కి ఒక ఐడియా వస్తుంది. పార్క్ నాన్నని మళ్ళీ బ్రతికించే అవకాశం ఉంది. నెక్స్ట్ రోజు నవంబర్ 21, 1999. ఈ రోజు పార్క్ నాన్న చనిపోతాడు. పార్క్ యోంగ్సోక్ కి వాళ్ళింతకు ముందు ఉన్న ఇంటి అడ్రస్ చెప్తుంది. యోంగ్సోక్ తన అమ్మకి తెలియకుండా పార్క్ ఇంటికి వెళ్తుంది. స్టవ్ ఆన్ లో ఉంటుంది. యోంగ్సోక్ స్టవ్ ఆపుతుంది. ఫ్యూచర్ లో ఉన్న పార్క్ మీద మచ్చలు పోతాయి. తన కళ్ళ ముంద ఇల్లు మారిపోతుంది. అమ్మా నాన్న తనతోనే ఉంటారు. పార్క్ నాన్నని హక్ చేసుకుని ఏడుస్తుంది. యోంగ్సోక్ కి థ్యాంక్స్ చెప్తుంది. పార్క్ తన అమ్మా నాన్నతో హ్యాపీగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పార్క్ బిజీగా ఉండి యోంగ్సోక్ కాల్ చేస్తున్నా ఎత్తదు. యోంగ్సోక్ కి కోపం వస్తుంది. పార్క్ ఫోన్ ఎత్తగానే యోంగ్సోక్ పార్క్ ని తిడుతుంది. యోంగ్సోక్ అమ్మ వచ్చి తనని కొట్టి ఫోన్ లాక్కొని పార్క్ తో, యోంగ్సోక్ కి కాల్ చేయొద్దు, నీకే ప్రమాదం అంటుంది. యోంగ్సోక్ ని బేస్మెంట్ కి తీసుకువెళ్లి కొడుతూ మంత్రాలు చదువుతుంది. పార్క్ యోంగ్సోక్ గురించి గూగుల్లో వెతుకుతుంది. భూత వైద్యురాలు తన కూతురిని చంపేసింది అని న్యూస్ లో ఉంటుంది. యోంగ్సోక్ కాల్ చేసినప్పుడు పార్క్, మీ అమ్మ నిన్ను ఇవాళ చంపేయబోతుంది అని చెప్తుంది. యోంగ్సోక్ జాతకంలో తన వల్ల చాలా మంది చనిపోతారు అని ఉంది. అందుకే యోంగ్సోక్ అమ్మ తనని చంపాలని చూస్తుంది. ఆ రోజు యోంగ్సోక్ అమ్మ తనని చంపడానికి వస్తుంది. యోంగ్సోక్ తన అమ్మని చంపేస్తుంది. నెక్స్ట్ రోజు నుంచి ఫ్రీగా బయటకి వెళ్తూ తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంది. పార్క్ అంకుల్ ఇల్లు యోంగ్సోక్ ఇంటి పక్కనే ఉంటుంది. తన ఫ్యామిలీ స్ట్రాబెర్రీస్ పంటలు పండిస్తారు. అంకుల్ ఎప్పుడు స్ట్రాబెర్రీస్ పండంగానే చుట్టుపక్కల వాళ్ళకి పంచుతారు. ఆ రోజు అంకుల్ యోంగ్సోక్ ఇంటికి స్ట్రాబెర్రీస్ తీసుకువెళ్తాడు. ఫ్రిడ్జ్ లో యోంగ్సోక్ అమ్మ డెడ్ బాడీని చూస్తాడు.
ప్రెసెంట్ లో పార్క్ ఇంటికి అంకుల్ స్ట్రాబెర్రీస్ తెస్తాడు. పార్క్ డ్రెస్ మీద కొంచెం స్ట్రాబెర్రీ పడుతుంది. అంకుల్ స్ట్రాబెర్రీస్ ఫ్రిడ్జ్ లో పెట్టి అందరూ కూర్చొని స్ట్రాబెర్రీస్ తింటూ ఉంటారు. టెలిఫోన్ కి కాల్ వస్తే పార్క్ తొందరగా వెళ్తుంది. ఎవరో నన్నేమీ చెయ్యొద్దు అనడం వినిపిస్తుంది. యోంగ్సో కాల్ కట్ చేస్తుంది. పార్క్ డ్రెస్ మీద పడిన స్ట్రాబెర్రీ మాయమవుతుంది. కిందకి వెళ్లి చూస్తే అంకుల్ ఉండడు. నాన్నని అంకుల్ వెళ్ళిపోయాడా అంటే నాన్న అంకుల్ ఎవరు నాకు తెలియదు, ఇక్కడికి ఎవరూ రాలేదు అంటాడు. ఫ్రిడ్జ్ లో స్ట్రాబెర్రీస్ ఉండవు. పార్క్ కి అనుమానం వచ్చి అంకుల్ ఇంటికి వెళ్లి చూస్తుంది. అంకుల్ ఇల్లు పాడైపోయి ఉంటుంది. టెన్షన్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. యోంగ్సోక్ తన అమ్మని అంకుల్ ని చంపింది అని తెలుస్తుంది. యోంగ్సోక్ నాకు హెల్ప్ కావాలి అని పార్క్ కి కాల్ చేస్తుంది. పార్క్, నువ్వేనా మీ అమ్మని అంకుల్ ని చంపావు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు లైఫ్ లాంగ్ జైల్లో ఉంటావు అని కోపంగా అంటుంది. యోంగ్సోక్, పోలీస్ కి ఎవిడెన్స్ గా ఏం దొరికిందో చెప్పు, మీ నాన్నని నేను కాపాడాను, నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. పార్క్ భయపడుతూ ఫోన్ కట్ చేసి వైర్ డిస్కనెక్ట్ చేస్తుంది. యోంగ్సోక్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే పాస్ట్ లో ఇంటి పేపర్స్ సైన్ చేపించుకోవడానికి పార్క్ ఫ్యామిలీ యోంగ్సోక్ ఇంటికి వస్తారు. యోంగ్సోక్ కి ఐడియా వస్తుంది. అమ్మ ఇంట్లో నిద్రపోతుంది, అమ్మ లెగిచేదాకా మా ఇంట్లో ఉండండి అంటుంది. పార్క్, నాన్న లోపలికి వస్తారు. యోంగ్సోక్ పార్క్ నాన్నని చంపేస్తుంది. ఫ్యూచర్ లో పార్క్ నాన్న మాయమవుతాడు. పార్క్ లైఫ్ మళ్ళీ మొదటిలా అయిపోతుంది. ఇంటికి వెళ్లి చూస్తే బ్లడ్ తో ఫోన్ ఎత్తు అని రాసి ఉంటుంది. పార్క్ పాస్ట్ ని మార్చలేదు కానీ యోంగ్సోక్ ఫ్యూచర్ ని మార్చగలదు. యోంగ్సోక్ కాల్ చేస్తుంది. పార్క్ కాల్ ఎత్తుతుంది. యోంగ్సోక్, నువ్వు ఇప్పుడు నాతోనే ఉన్నావు, గంట టైం ఇస్తాను. పోలీస్ నన్ను ఎలా అరెస్ట్ చేస్తారో కనుక్కొని నాకు చెప్పు, లేదా మీ అమ్మని కూడా చంపేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. గంట తరువాత యోంగ్సోక్ కాల్ చేసి ఏం ఎవిడెన్స్ దొరికింది అని అడుగుతుంది. పార్క్, నువ్వు పడేసిన కత్తి పోలీస్ కి దొరికింది, దాని మీద బ్లడ్, నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కత్తిని చెత్త అతను తీసుకెళ్తాడు. ఇవాళ 5 గంటలకి అతను చెత్త తీసుకు వెళ్ళడానికి వస్తాడు. అంతలో నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అడ్రస్ చెప్తుంది. యోంగ్సోక్ చిన్న పార్క్ ని ఇంట్లో కుర్చీకి కట్టేసి లొకేషన్ కి వెళ్తుంది. ఆ లొకేషన్ లో ఈ రోజు 5 గంటలకి గ్యాస్ పేలుతుంది. పార్క్ యోంగ్సోక్ ని ఆపాలని ఆ లొకేషన్ కి వెళ్ళమని చెప్పింది. యోంగ్సోక్ అక్కడ చెత్త అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గ్యాస్ పేలుతుంది. యోంగ్సోక్ చనిపోయిందని పార్క్ హ్యాపీగా ఉంటుంది. కానీ యోంగ్సోక్ చనిపోలేదు. గ్యాస్ పేలే సమయానికి ఏదో సౌండ్ వస్తే పక్కకి వెళ్తుంది. గ్యాస్ పేలడం వల్ల తనకి కొన్ని గాయాలు అయ్యాయి. కోపంగా పార్క్ కి కాల్ చేసి చిన్న పార్క్ మీద వేడి నీళ్లు పోస్తుంది. ఫ్యూచర్ పార్క్ కి కూడా నొప్పిగా ఉంటుంది. యోంగ్సోక్ పార్క్ కి ఒక విషయం చెప్తుంది. చిన్నప్పుడు తన అమ్మ స్టవ్ ఆపి బయటికి వెళ్ళింది. టీవీ చూస్తూ పార్క్ కి స్టవ్ ఆన్ చేసింది. పార్క్, నా వల్లే మా నాన్న చనిపోయాడు అని చాలా బాధపడుతుంది. అమ్మ కూడా చనిపోకూడదు అని పోలీస్ స్టేషన్ కి దొంగతనంగా వెళ్లి యోంగ్సోక్ కేసులో పోలీస్ కి ఎవిడెన్స్ గా కత్తి దొరికిందని, అది ఒక అతను పోలీస్ కి ఇచ్చాడు అని తెలుసుకొని యోంగ్సోక్ కి చెప్తుంది. యోంగ్సోక్ వెళ్లి కత్తి తీసుకొని అతనిని చంపేసి కత్తిని కాల్చేస్తుంది. ఫ్యూచర్ మారుతుంది. యోంగ్సోక్ ని అరెస్ట్ చెయ్యరు. ఇల్లు మొత్తం యోంగ్సోక్ చంపిన బాడీస్ ఉంటాయి. యోంగ్సోక్ బ్రతికే ఉంటుంది. సీరియల్ కిల్లర్ గా మారుతుంది. పాస్ట్ లో పోలీస్ ని తీసుకొని పార్క్ అమ్మ యోంగ్సోక్ ఇంటికి వెళ్తుంది. ఫ్యూచర్ లో పార్క్ యోంగ్సోక్ డైరీలో చూసి తన అమ్మ యోంగ్సోక్ చేతుల్లో చనిపోతుంది, ఫోన్ వాడుతుంది అని తెలుసుకుంటుంది. యోంగ్సోక్ పని మీద బయటికి వెళ్తుంది. పార్క్ ఫోన్ కోసం వెతుకుతుంది. పాస్ట్ లో పోలీస్ ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ చిన్న పార్క్ నాన్న కనబడరు. పార్క్ అమ్మ ఫోన్ తో తన హస్బెండ్ కి కాల్ చేస్తుంది. ఫ్యూచర్ లో పార్క్ కి కనెక్ట్ అవుతుంది. పార్క్, తొందరగా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి, యోంగ్సోక్ మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్తుంది. యోంగ్సోక్ పోలీస్ ని చంపేస్తుంది. ఫ్యూచర్ లో యోంగ్సోక్ ఇంటికి వస్తుంది. పార్క్ యోంగ్సోక్ ఫైట్ చేసుకుంటారు. పార్క్ ఫోన్ తీసుకుని యోంగ్సోక్ ని నెట్టి ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకుంటుంది. పాస్ట్ లో యోంగ్సోక్ పార్క్ అమ్మని చంపాలని చూస్తుంది. పార్క్ అమ్మ యోంగ్సోక్ ని పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకుతుంది. ఫ్యూచర్ లో యోంగ్సోక్ మాయమవుతుంది. పార్క్ తొందరగా హాస్పిటల్ కి వెళ్తుంది కానీ అక్కడ అమ్మ ఉండదు. అమ్మ చనిపోయిందని ఏడుస్తూ శ్మశానంకి వెళ్తుంది. పార్క్ అమ్మ బ్రతికే ఉంటుంది, క్యాన్సర్ లేదు. తన హస్బెండ్ సమాధిని చూడడానికి వచ్చింది. పార్క్, అమ్మ బ్రతికే ఉంది అని హ్యాపీగా ఉంటుంది.
కానీ పాస్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి పడినప్పుడు యోంగ్సోక్ బ్రతికే ఉంది. ఫ్యూచర్ లో యోంగ్సోక్ పాస్ట్ లో యోంగ్సోక్ కి పార్క్ అమ్మ నిన్ను చంపేస్తుంది అని చెప్పింది. పాస్ట్ లో యోంగ్సోక్ చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. పాస్ట్ మారింది కాబట్టి ఫ్యూచర్ లో యోంగ్సోక్ మాయమైంది. పాస్ట్ లో యోంగ్సోక్ తరువాత వెళ్లి పార్క్ అమ్మని చంపేస్తుంది. ఫ్యూచర్ లో యోంగ్సోక్ పార్క్ ని కిడ్నాప్ చేసి చైర్ కి కట్టేస్తుంది. తను చేసే పనులు ఆపదు, ఇంకా చాలా మందిని చంపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.